దేశ భవిష్యత్ యువత చేతిలో ఉంటుంది. అలాంటి యువత ఇటీవల కాలంలో డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నో సే టు డ్రగ్స్ అనే కార్యక్రమం ద్వారా ప్రజలు ఒక అవగాహన తీసుకొస్తుంది. ప్రస్తుతం మనతో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎట్లా ఎక్కువగా యువత ఇటీవల కాలంలో డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు? సో వాళ్ళని బయటికి తీసుకురావడానికి యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఫస్ట్ పేరెంట్స్ చెప్పిన మాట వింటే బాగుంటుంది. వాళ్ళు నైట్ ఇప్పుడు ఏంటి జనరేషన్, నైట్ 10 తర్వాత అమ్మాయి అయితే ఎలా బయటికి వెళ్తే పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, అలాగే ఒక అబ్బాయి వెళ్ళా కానీ అంతే స్ట్రిక్ట్గా పనిష్ చేసినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు వెళ్ళడానికి భయపడతారు. సో తెలిసింది డ్రగ్స్ ఆల్కహాల్ తాగుతారు, స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తారు, నైట్ టైమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు. సో చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో పేరెంట్స్ కానీ ఫస్ట్ బయటికి పంపించడం ఆపేసింటే అది జరిగి ఉండదేమో. వాళ్ళు ఏమనుకుంటారు, జరిగిన తర్వాత ఫీల్ అయ్యేదానికన్నా జరగక ముందే మనం ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం. వన్ ఆఫ్ ది పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండాలి. మీరేం చెప్తారు? ఎందుకంటే ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి, కాలేజీల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డ్రగ్స్ అని తీసుకున్నది యూత్ అనేది ఫస్ట్ అదొక మంచి పనిగా, అది పెద్ద గొప్పగా ట్రీట్ చేస్తున్నారు. కానీ అలా మెయిన్ అది తప్పు అని చెప్పి ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. కానీ మెయిన్లీ అడాలసెన్స్ ఏజ్లో ఏంటి అంటే మనం తప్పు అని చెప్పిన అది కరెక్ట్ అని వాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ ఏజ్ అంటే ఫస్ట్ పేరెంట్స్ కౌన్సిలింగ్ అనేది ఉండాలి. పక్కన ఎవరైతే డ్రగ్స్ అడిక్ట్స్ ఫ్రెండ్స్కి తెలుసుంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలి, ఇలా కాదు ఇలా ఉండాలి, ఇలా చేస్తే మంచిగా ఉంటుందని ఫస్ట్ అలా మోటివేషన్స్ ఇప్పించాలి. అలా ఒక అడిక్ట్ అవుతున్నారు అని తెలిసిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది చాలా ఉన్నాయి మనకి. అలాంటి సెంటర్స్లో కోచింగ్ ఇప్పించడం, ఎక్కువ వాళ్ళని మోటివేట్, మెయిన్లీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు కానీ మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మారే ఛాన్స్ చాలా ఉన్నాయి. అంతేకాకుండా పేరెంట్స్కి ఖచ్చితంగా తెలియకుండా అయితే ఉండదు. వాళ్ళకి ఆల్కహాల్ తీసుకున్నా కానీ డ్రగ్స్ తీసుకున్నా కానీ తెలియకుండా ఉండే ఛాన్స్ లేదు. పేరెంట్స్ కూడా వాళ్ళకి ఫస్ట్ వాళ్ళని తిట్టడం, కొట్టడం అలాంటివి పనిష్ చేయడం అన్నీ మానేసి వాళ్ళకి మంచిగా ఫస్ట్ చెప్పాలి. పనిష్ చేయడం అనేది నన్నది ఒక రీజన్ కాదు. ఫస్ట్ మంచిగా ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు మారేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా ఇప్పుడు డ్రగ్స్ ఇలా వస్తున్నాయి, వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ అనేవి ఇంపోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అన్నీ తెలుసు కదా, తెలియకుండా అయితే ఏది ఉండదు. అలా వస్తున్నప్పుడు కూడా అసలు ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ డ్రగ్స్ అనేది చాలా తప్పు విషయం. మన గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఎక్స్పోర్ట్ని ఇంపోర్ట్ని ఆపాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల వాళ్ళకి చాలా ఛార్జెస్ అనేవి పడుతుంది, దానివల్ల ఎక్కువ ఇన్కమ్ పెరుగుతుంది, జీడీపీ అనేది చాలా పెరుగుతుంది మన ఇండియాకి. అలా జీడీపీ కోసం ఆశపడి మన నేషన్ యొక్క మెయిన్ స్ట్రెంత్ అయిన యూత్ని పాడు చేయడం వల్ల మన గవర్నమెంట్ కూడా ఒక ఛాన్స్ అనేది తీసుకుంటుంది. సో ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఆగిపోవాలి. ఫస్ట్ గవర్నమెంట్ దీన్ని ఆపాలని నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు? మీకు తెలిసిన వారే చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటంటే ఈ డ్రగ్స్ గురించి ఏంటంటే ఎంతోమంది ఫ్రెండ్స్ని మేము నా ఫ్రెండ్స్నే చూస్తున్నాను. ఎందుకంటే మేము ఇంటర్ చదువుకునేటప్పుడు అట్లా అందరూ ఉండేవాళ్ళు. చిన్నగా ఏంటంటే సిగరెట్ దగ్గర నుంచి, ఆల్కహాల్ దగ్గర నుంచి లాస్ట్కి ఇట్లా సంథింగ్ వీడ్ అని చెప్పేసి సంథింగ్ దాన్ని తీసుకోవడం వల్ల ఎట్లా అంటే ఒక మనిషి ఎంత స్ట్రెంత్గా ఉంటాడంటే దాన్ని తీసుకున్నంత వరకు అంత వీక్ అయిపోతారనమాట. ఎట్లా అంటే సన్నగా అయిపోతారు. అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే బాడీకి పూర్తి కంప్లీట్గా మనల్ని నాశనం చేస్తుంది. అది ఎట్లా అంటే అట్లా ఉంటుంది అనమాట. అందుకే ఈరోజు 31st నైట్కి ఈరోజు అందరూ అంటే యంగ్ స్టూడెంట్స్ అంతా నైట్కి అంతా హల్చల్గా తిరుగుతుంటారు. కాబట్టి ఈరోజు ఆల్కహాల్ అనేది ఎక్కువ, ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ సిగరెట్స్ కానీ అన్నీ ఈరోజు ఎక్కువ సేల్ అవుతాయి. సేల్ అవడం వల్ల ఇది ఎందుకంటే ఇది మెయిన్ గవర్నమెంట్ దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇవి ఎట్లా అంటే సినిమాల్లో చూసి స్టూడెంట్స్ దాన్ని అదొక హ్యాబిట్గా మార్చుకొని దాన్ని ఒక బయట ఎట్లా అంటే ఆఫ్ స్క్రీన్ వేరు, అది జస్ట్ లైక్ ఏదో వాళ్ళు ట్రెడిషనల్గా ఏదో చేస్తారు. ఆఫ్ స్క్రీన్ ఏంటంటే వీళ్ళు అదొక ఎంజాయ్మెంట్గా తీసుకొని ఒక లైఫ్ స్పాయిల్ చేసుకొని ఇంట్లో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి అసలు ఒక కాలేజ్కి వచ్చే స్టూడెంట్ కూడా ఇలా కాలేజ్ కూడా కొంతమంది చాలామంది తీసుకొని వస్తుంటారు. ఎంత చూడండి, అసలు అది ఎక్కడో చేయాల్సిన పని కాలేజీకి తీసుకొచ్చి కాలేజీలో చేస్తున్నారంటే అసలు ఇక్కడనే కాదు ఏ కాలేజీలో అయినా కానీ ఫ్యాకల్టీ కానీ గవర్నమెంట్ కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి దీన్ని ఆపడం అంటే మాది ఒపీనియన్ మాత్రం చెప్పగలం. కానీ వాళ్ళు ఎవ్వరు అసలు దాని మీద ఎవరు అసలు దాన్ని తీసుకోరు. జస్ట్ మేము చెప్పడమే కానీ దాని గురించి ఏ మీడియాలో వేసినా, ఏ నేషనల్ మీడియాలో వేసినా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే గవర్నమెంట్కి మనీ కావాలి, సో యంగ్స్టర్స్ని వాడుకోవాలి. అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ మత్తులోకి తీసుకుని ఇట్లా చేస్తున్నారు. కాబట్టి సో మా సజెషన్ ఏంటంటే తీసుకోవాలి, ఏదో సమ్ లిమిటెడ్గా లేకుంటే ఏదో తీసుకోవాలి. కానీ మరీ ఓవర్గా తీసుకొని ఎట్లా అంటే మనకి తెలియకుండా మనమే అంత అవతల మనిషిని చంపే అంత ఇదిలోకి వెళ్ళిపోతాం డ్రగ్స్ తీసుకుంటే. సో అవి తీసుకోకూడదని గవర్నమెంట్ని నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఫైనల్గా మీరు చెప్పండి, మీ ఫ్రెండే డ్రగ్కి అడిక్ట్ అయి ఉంటారు, సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, వాటి పట్ల ఎలా బిహేవ్ చేస్తారు?
ఫస్ట్ వాడితో మనం మంచిగా రెస్పాన్స్ అవ్వాలన్నా. ఇప్పుడు వాడు ఎందుకు తీసుకున్నాడు దాని ప్రాబ్లమ్ని ఆలోచించి దాంట్లోంచి బయటకు వచ్చేటట్టు వాడిని మనం ట్రీట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ చేత, లేకుంటే వాళ్ళు మనం తిరిగే వాళ్ళ చేత, వాళ్ళ టీచర్స్ చేత, అలాంటి వాళ్ళతో చేత వాళ్ళని మారేలాగా మనమే చేయాలి. దానివల్ల ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడు, వాడి ఫ్యామిలీ కానీ చాలా మారిపోతుంది, చాలా ఇదైపోతుంది. దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మనం కేర్ తీసుకున్నట్టు చేయాలి. కేర్ తీసుకొని వాడు ఎందుకు తీసుకున్నాడు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకున్నాడు, ఎందువల్ల వాడి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం తెలుసుకొని ఆ ప్రాబ్లం నుంచి ఫస్ట్ వాడిని బయటికి తీసుకురావాలి. అప్పుడు వాడు దాంట్లోంచి బయటకు వస్తాడు. ఏంటంటే టెంపరీ హ్యాపీనెస్ కోసం ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డ్రగ్స్ తీసుకొని మామూలుగా బయటికి వెళ్ళడం, దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫుల్గా ఆన్లో ఉండి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నా కానీ ఎవరికన్నా ఇబ్బంది, వీళ్ళు వెళ్తున్నా కానీ అవతలోడు కరెక్ట్గా ఉన్నా కానీ పోయి యాక్సిడెంట్ జరగదు, కానీ అతని ఫ్యామిలీకి లాస్, అలాగా ఓవరాల్ లాస్ ఉంటుంది. ఇతని హ్యాపీనెస్ కోసం ఇతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ వీడు అవన్నీ డ్రగ్స్ తీసుకోవడం వల్ల. అయినా కానీ ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, కానీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం లైట్గా ఉండొచ్చు, కానీ మరీ ఎక్కువ ఉండకూడదు. సో ఫైనల్గా సాక్షి ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ అనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక రకంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీకారం చుట్టింది. అయితే దీనిపైన ఏం చెప్తారు? ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు నైట్ December 31 అని చెప్పి ఒక పేరు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల మద్యం ఈరోజు జరుగుతూ ఉంది. సో దీన్ని గవర్నమెంట్ అడ్డుకోవాలి. కనీసము పిల్లవాడికి అడ్మిషన్ చేసేటప్పుడు కానీ ఏదన్నా కానీ టైంలో వాడు ఏజ్ రాస్తారు. ఈరోజు 18 ఏళ్ళకి మందు అమ్మకూడదన్నా కూడా కొన్ని దుకాణాలు చెప్పినా సరే నైట్కి కొన్ని లక్షల కోట్లలో ఈరోజు జరుగుతూ ఉంది ఈ మాఫియా. సో దీనివల్ల ఎక్కువగా ఈరోజు 31st నైటు అందరూ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండి మా లైఫ్లో ఏదో చేంజ్ అయిపోద్ది అనుకుంటారు. కానీ ఆ తాగడం వల్ల ఆ మద్యం మత్తులో ఈరోజు రాత్రికి ఒకవేళ జరగడానికి జరిగితే రేపనే రోజు వాళ్ళ కుటుంబాలు చాలా తీవ్ర ఇబ్బంది పడతాయి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా అంటే యువతకి మెయిన్గా ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ముందుకెళ్ళాలి, అందరూ ఏదో ఒక సాధించాలంటే అది యువత వల్లే సాధ్యం అవుతుంది, కానీ వృద్ధుల వల్ల ఇంకొకరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఈ యువతను మనం కాపాడడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే మామూలు రోజుల్లో డ్రగ్స్ 100 నుంచి 20% సప్లై అయితే ఈ ఒక్క రోజు మాత్రమే 100కి 90% మొత్తం డ్రగ్స్ సప్లై అవుతా ఉంది. దీన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకి, ముఖ్యంగా విద్యార్థులకి, యువతకి దీని వాసన కూడా పడిగట్టకుండా చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆంక్షలు కూడా December 31 న్యూ ఇయర్ వేడుకల్లో కొన్ని వేల మంది చనిపోతున్నారు. వేల మంది ఎలా చనిపోతున్నారు, దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఇంకోటి చేసుకోవడం కానీ, ఇంకో విధంగా సూసైడ్లు కానీ. ఎందుకంటే మా ఏదో జరిగిపోయింది, నా లైఫ్ ఏం లేదు, అట్లా ఇట్లా డ్రగ్స్ తీసుకోవాలి, ఆ డ్రగ్స్లో పాత కక్షను రెచ్చగొట్టుకొని వాళ్ళే చంపుకునే స్థాయికి వెళ్తా ఉన్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే అందరి విద్యార్థుల భవిష్యత్తు కోరి ఖచ్చితంగా డ్రగ్స్ ఆపండి. డ్రగ్సే మెయిన్ కారణం, మరి అలాగే మద్యం కూడా మెయిన్ కారణం. ఈ రెండు విషయాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలకు చర్యలు తీసుకొని ఈ న్యూ ఇయర్ని విద్యార్థులు కూడా ఏ విధంగా ఆలోచించాలంటే రేపనే రోజు జీవితం ఉంది మనకి. 31st నైట్కే మన జీవితం అయిపోదు, రేపు 1వ తేదీ కూడా జీవితం ఉందనుకొని విద్యార్థులు గమనించాలి. ఈరోజు నైటు ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్లో పాల్గొంటారు. అదేవిధంగా ఏంది ఈవెంట్ అంటే నైటు స్టన్నులు చేస్తారు, రైడింగ్ చేస్తారు. పొరపాటున ఏమన్నా జరిగితే మీ ప్రాణాలు మీకు తిరిగి రావు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి యువతకని చెప్పి మరీ చెప్తా ఉన్నాం. అదేవిధంగా డ్రగ్స్ మధ్యంలో మాత్రం పడకండి. ఎందుకంటే డ్రగ్స్ మధ్యంలో మనం తీసుకున్నంతసేపు ఒక నిశాన ఉంటుంది, తీసుకున్న తర్వాత ఏం చేస్తాం కూడా మనకే తెలియని పరిస్థితి. మన జీవితాన్ని మనమే స్మైల్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి విషయాలని సాక్షి ఆధ్వర్యంలో చెప్తా ఉన్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కి దూరంగా ఉండి లైఫ్ని సేవ్ చేసుకోండి, లిమిటెడ్గా ఎంజాయ్మెంట్ చేయండి. మేము ఏం చెప్తున్నామంటే విద్యార్థులందరికీ యువత కూడా మేమేం చెప్తున్నామంటే 31st నైట్కే మన జీవితం అయిపోదు. సో 1వ తేదీ కూడా మన జీవితం అలా యథావిధంగా కొనసాగద్ది. ఏం మార్పులు రావు, ఏం చేర్పులు రావు. దానికని డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ లిమిటెడ్గా తీసుకోండి, మీ లైఫ్ని సేవ్ చేసుకోండి మేము చెప్తా ఉన్నాం. సో మొత్తంగా సాక్షి ఆధ్వర్యంలో చేస్తా సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్కి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. యువత పెద్ద సంఖ్యలో కూడా దీనికి ఈ క్యాంప్ నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రతో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.